శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మేము 2025లో జరిగేటటువంటి మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ స్నానానికి బయలుదేరి గత 2 వీడియోలను పోస్ట్ చేస్తున్నాను. ఈ 3వ వీడియోలో మేము ప్రయాగ్రాజ్కు ఎలా చేరుకున్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ప్రయాగ్రాజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము వ్యాన్ దిగాము. వ్యాన్ దిగిన తర్వాత ఒక ట్రక్ ఆటో ఒకటి కనిపించింది. వాడు మనిషికి ₹100 తీసుకుంటామని చెప్పి ఎక్కించుకున్నాడు. కొంత దూరం తీసుకుని వచ్చి వదిలిపెట్టాడు. అక్కడ అందరం కూడా దిగేసాము. దిగేసిన తర్వాత త్రివేణి సంగమానికి బైక్ రైడ్లో వెళ్ళడం జరిగింది. బైక్ రైడ్లో వెళ్ళిన తర్వాత అక్కడ మేము కొంచెం తప్పిపోవడం జరిగింది. తప్పిపోవడం అంటే మేమందరం కలిసి వెళ్ళినటువంటి వాళ్ళం. కొంతమంది నడిచి వెళ్ళడం, కొంతమంది బైక్లో వెళ్ళడం ద్వారా మేమేమో అరాలి ఘాట్ అనేటటువంటి ఘాట్కి వెళ్ళాము. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మాత్రం సంగం ఘాట్ అనేటటువంటి ఘాటు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను, మా ఈశ్వరన్న గారి దంపతులు, మా ఇద్దరం దంపతులు మాత్రం ఒక పడవ మాట్లాడుకున్నాం. వాడేమో ₹2000 అడిగాడు. సరే ఎట్టగొట్ట చేసి ₹1500 కడిగి పడవ ఎక్కాము. అక్కడ వేలాది పడవలు అక్కడ ఉన్నాయి. అందరూ ఒకే మాట మీద 1500కి తగ్గకుండా 2000కి మించకుండా అడుగుతున్నారు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు.
అక్కడే అందరూ స్నానాలు చేసేదానికి కూడా, పడవలు ఎక్కకుండానే స్నానాలు చేసేదానికి కూడా ప్రభుత్వం వారు మంచి ఏర్పాట్లే చేశారు. సంగం ఘాటు దగ్గర మాత్రం చాలా హెవీ క్రౌడ్ ఉన్నది. అయితే అక్కడ పడవల వసతి లేదు. త్రివేణి సంగమంలోకి 3 నదులు కలిసేటటువంటి సంగమ స్నానానికి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్లేటటువంటి దానికి అనుకువగా ఏర్పాట్లు చేశారు. తీరా విషయాన్ని గమనిస్తే ఫ్లోటింగ్ ఎక్కువ లేకుండా, అలాగే నీళ్లు కూడా ఎక్కువ లోతు లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ పడవలో ప్రయాణం చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించి తగినట్టు విధానంగా ఏర్పాట్లు చేసి డైరెక్ట్గా త్రివేణి సంగమంలోకి నడుచుకుంటూ వెళ్లి స్నానాలు చేసేదానికి వీలుగా లోతుగా ఉండేటటువంటి ప్రదేశానికి బ్రిడ్జి అడ్డకట్టుగా వేసి తగినటువంటి ఏర్పాట్లను చాలా బాగా చేశారు. ఎప్పుడూ కూడా ఒక డ్రోన్ అనేటటువంటిది పహారా కాస్తూ ఉంటుంది. ఆ పహారా కాస్తూ ఉన్నటువంటి విధానంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఇంకా మేమంతా కూడా పడవెక్కాము. చాలా సేపటికి పడవ త్రివేణి సంగమానికి చిన్నగా బయలుదేరింది. వెళ్ళేటటువంటి దారి మధ్యలో ఆ పక్షుల యొక్క సందడి చాలా అద్భుతంగా ఉంది. ఆ చూసి గతంలో మేము ప్రయాగరాజు కూడా వెళ్ళాము. అప్పుడు కూడా చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు కూడా చాలా ఆనందం అనిపించింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఈ మహాకుంభమేళాలో స్నానం చేస్తాము అని మేము ఈ 40 రోజుల నుంచి అనుకోలేదు. అనుకోకుండా ఆ అవకాశం దక్కింది. మేము ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం. పెద్దపల్లి నుంచి వ్యాన్ మాట్లాడుకున్నాం. కిలోమీటర్కి ఇంతని తీసుకుంటారట. అలాగే ఆ ప్రయాణం చాలా బాగా సాగింది. అందరం కూడా త్రివేణి సంగమానికి చేరుకొని అక్కడ అయితే నాగసాధువులు వాళ్ళందరూ కూడా కొన్ని సెక్టార్లలో ఉంటారు అని తెలిసింది. అయితే అక్కడికి వెళ్లేంత వసతి లేదు. వాస్తవానికి మనం త్రివేణి సంగమం దగ్గరికి, ఘాట్ దగ్గరికి చేరుకోవాలంటే చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ బైక్లో రావడం మాత్రం కొంచెం డబ్బులు పోయినా రిస్క్ లేనటువంటిది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది, అందరికీ చెప్పాల్సింది, అరాలి ఘాట్లో మాత్రం కొంచెం జనాలు తక్కువగా ఉంటారు. కానీ పడవ వసతి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. పడవల్లోనే వెళ్లి స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విడిగా కూడా స్నానాలు చేయవచ్చు. అక్కడ కొంచెం నడిచి కొంచెం ముందుకు వెళ్తే స్నానాలు చేసేదానికి వసతి ఉంది. సంగం ఘాటులో మాత్రం పడవల వసతి లేదు అని చెప్పారు. అక్కడ డైరెక్ట్గా త్రివేణి సంగమం దాకా వెళ్లేసేసి అక్కడే చక్కగా స్నానాలు చేయొచ్చు. మేమంతా కూడా స్నానాలు చేయడానికి సంసిద్ధులమయ్యాం. చక్కగా సంకల్పాన్ని చెప్పుకొని త్రివేణి సంగమ స్నానం కరిష్యాన్ని సంకల్పాన్ని చెప్పుకొని మేము భార్యాభర్తలం ఇద్దరం కూడా కొంగు ముడులు వేసుకొని త్రివేణి సంగమంలో స్నానం చేయడం జరిగింది. అలాగే మాతో పాటు వచ్చినటువంటి ఈశ్వరన్న గారి దంపతులు కూడా సంగమ స్నానం చేయడం జరిగింది. అలాగే బాలశంకర శాస్త్రి గారు, మా అన్నగారు, వాళ్ళ దంపతులు, అలాగే వాళ్ళతో వచ్చినటువంటి వారి శిష్యులు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు అందరూ కూడా సంగమ స్నానాన్ని చేశారు. ఆ వీడియో కూడా మీకు మున్ముందు పోస్ట్ చేస్తాను. ఇందులోనే కలిసి ఉంటుంది. ఆ వీడియోను కూడా మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అంతేకాకుండా మీకు మళ్ళా చెప్పే ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే అరాలి ఘాటులో మాత్రమే పడవ వసతి ఉంటుంది. సంగం ఘాట్లో పడవ వసతి లేకపోయినా త్రివేణి సంగమం వరకు వెళ్లి మునగవచ్చు, అక్కడ స్నానం చేయవచ్చు అని తెలియజేస్తున్నాము. అట్లాగే అరాలి ఘాట్కి దగ్గరలో శివలోకు పార్క్ అని చెప్పేసి, శివాలయ పార్క్ అని చెప్పేసి ఒక పార్కు కట్టారు. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అక్కడ విశేషం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి 12 జ్యోతిర్లింగాలు, అలాగే పూరి జగన్నాథ్, ఇట్లాగా వివిధ రకాలైనటువంటి దేవాలయాలన్నీ కూడా ఇనుప సామాగ్రితో ఆ దేవాలయాలన్నీ కూడా రూపకల్పన చేశారు. అవి చూసేదానికి కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి.
మీరు అటు కానీ వెళ్ళినట్లయితే అరాలి ఘాట్కి కానీ వెళ్ళినట్లయితే తప్పకుండా అది దర్శించుకోండి. అదే సంగం ఘాట్ వైపు అయితే అందరికీ తెలిసిందే, బడా హనుమాన్ టెంపుల్, అలాగే చాలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడే పుణ్యస్థలాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఘాటు సంగం ఘాటే అని చెప్తారు. గతంలో మేము ఒకప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు కూడా సంగం ఘాటులోనే స్నానాలు అదంతా చేయడం జరిగింది. గంగా నది, యమునా నది ప్రవహిస్తూ ఉంటాయి. అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ త్రివేణి సంగమ స్నానం చేసేదానికి సుమారుగా 50 కోట్ల మంది ప్రజలు ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడేదానికి, సనాతన ధర్మంలో మన అందరం కూడా పాలు పంచుకునేదానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ప్రయాణం చేసి, రిస్కులు తీసుకొని కూడా ప్రయాణాలు చేసి ఈ స్నానాలు చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. ఇలాగే ప్రతి హిందూ ధర్మ కార్యక్రమాల్లోనూ, ఇది కేవలం హిందువులకు సంబంధించిందే కాదు, ప్రతి జాతికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి సంబంధించింది. భారతదేశ ఉన్నతమైనటువంటి ధర్మాన్ని కాపాడేటటువంటి దానికి, పవిత్రతను చాటేటటువంటి దానికి, ఇతర దేశాలకు కూడా, ప్రపంచానికి కూడా భారతదేశ గౌరవ ఐకమత్య విధానాన్ని చాటేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. మీరు కూడా ఎవరైనా వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఉంటే ఈ వారం రోజుల్లో కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి స్నానం చేసి తరిస్తారని కోరుకుంటూ, మా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరని కోరుచున్నాను.